ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమ్మీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు హేమ. వరలక్ష్మి శ్రీనివాస్ రచించిన ఆమె రాజకీయం అనే కథను చదివి వినిపిస్తాను. మన సమాజంలో చరిత్ర చెప్పని కథలు చాలా ఉంటాయి. స్త్రీ శక్తిని గొప్పగా పరిచయం చేయడానికి చాలామంది ఇష్టపడరు. ఇప్పుడంటే ఆడవాళ్లు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తూ బయటకొస్తున్నారు. అయితే ఆరు బయటకు రాకుండా రాజ్యాలు నడిపించిన ఆడవాళ్లు, రాజకీయం చేసిన మహిళలు ఎంతోమంది ఉంటారు. రాజకీయంలో బయటికి కనిపించేది నాయకుడే అయినా ఆ నాయకుడి ప్రతి అడుగు వెనక అర్ధాంగి ఉంటుంది. అలాంటి ఓ అర్ధాంగి కథని ఇప్పుడు వినిపించబోతున్నాను. అయితే మనం కథలోకి వెళ్లే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. అమ్మ అనసూయ కొడుకుని కూర్చోపెట్టుకుని ప్రతిరోజు ఒక కథ చెబుతూ ఉంటుంది. అమ్మ చెప్పే కథలు వినడానికి ఆసక్తి చూపించే కొడుకు ఈసారి ఏదైనా కొత్త కథ చెప్పమని అమ్మని అడుగుతాడు.
దాంతో అనసూయ ఆలోచిస్తుంది. అప్పుడు ఆమెకి ఎదురుగా అమ్మవారి ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో చూడగానే ఆమెకి స్త్రీ గొప్పతనం గురించి ఒక కథ చెప్పాలనే ఆలోచన వస్తుంది. ఈ సమాజంలో స్త్రీని ప్రతి ఒక్కరూ తక్కువగా చూస్తూ ఉంటారు. కానీ స్త్రీ లేకుండా సమాజమే లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోరు. అందుకే ఆడవాళ్ల గొప్పతనం గురించి ఓ కథ చెబుతుంది. ఈ ప్రపంచంలో అత్యంత బలవంతులు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా వారు ఆడవాళ్ళు అని ఒప్పుకోవాల్సిందే. ఓవైపు ఇంటిని, మరోవైపు సమాజాన్ని ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేస్తూ సమాజానికి తన గుర్తింపుని పరిచయం చేయకపోయినా ప్రతి మగాడి విజయం వెనుక ఖచ్చితంగా ఆడది ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే మగవాళ్ళకి బలం, బలహీనత రెండూ కూడా స్త్రీనే. ఆమె వెనకుండి నడిపిస్తే ప్రపంచాన్ని సైతం జయించే నాయకుడిగా మగవాడు తయారవుతాడు. ఆమె ముందుండి ఎదురొస్తే ఎంత గొప్ప నాయకుడి ఉనికైనా మాయమవుతుంది. నాయకత్వానికి ఉన్న 4 ముఖాలని అందరూ చూస్తారు. అయితే 5వ ముఖాన్ని మాత్రం ఎవ్వరూ ఎప్పటికీ చూడరు. ఒకసారి చూస్తే మన సమాజంలో ప్రతి చోట స్త్రీ పాత్ర గురించి పరిచయం అవుతుంది. అలా ఒక రాష్ట్ర ముఖ చిత్రంపై ఎవరూ ఊహించని స్థాయిలో సరికొత్త అధ్యాయాన్ని రాసిన నాయకుడు రాజ్ కుమార్ రావు. ముఖ్యమంత్రిగా పీఠంపై కూర్చుని రాష్ట్రాన్ని ఏలే స్థాయికి అతను రావడం వెనుక అతని నాయకత్వ ప్రతిభ ఎంత ఉందో అతను నమ్మిన భార్య పాత్ర కూడా అంతే ఉంది. ఆమె పేరు రుక్మిణీ రాణి. 30 ఏళ్ల క్రితం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఓ చిన్న గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబం. ఆ రైతుకి 2 కూతుళ్ళు. వారిలో పెద్ద కూతురు పేరు రుక్మిణి. ఓవైపు చదువుకుంటూ తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా ఉంటూ ఎండలో సైతం మొండిగా పంట పొలంలో దుక్కి దున్నుతూ తండ్రిని చెట్టు కింద కూర్చుని కాస్త సేద తీరేలా చేస్తుంది. 15 ఏళ్ల రుక్మిణికి అందం ఆభరణమైతే ధైర్యం ఆయుధం. ప్రతిరోజు 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ స్కూల్కి వెళ్తూ ఉండేది. అలాగే చదువుపై ఆమెకున్న శ్రద్ధ చూసి టీచర్లు కూడా అద్భుతంగా భావిస్తూ ఉండేవారు. ఏ పని చేసినా శ్రద్ధగా, మనస్ఫూర్తిగా చేస్తే అందులో ఖచ్చితంగా ఫలితం దానంతట అదే వస్తుందని ఆమె తల్లి చెప్పిన మాటను రుక్మిణి తూచా తప్పకుండా పాటించేది. దీంతో ఆమె ఆలోచనంతా ఎప్పటికైనా మంచి ఉద్యోగం చేసి అమ్మా నాన్నని బాగా చూసుకోవాలని మాత్రమే ఉండేది. ఇక రుక్మిణి స్కూల్ చదువులు ముగించుకుని కాలేజ్ కోసం సిటీలో అడుగుపెట్టింది. కాలేజ్లో ఓవైపు చదువుకుంటూనే టైలరింగ్ నేర్చుకునేది. ఉద్యోగం రాకపోయినా జీవితంలో టైలరింగ్ ఉపయోగపడుతుందని రుక్మిణి ఆలోచన. ఎవరడిగినా కూడా ఇదే మాట చెప్పేది. ఎలా బ్రతుకుతున్నాం అనే దానికంటే గొప్పగా బ్రతకడానికి దారులు వెతుక్కుంటూ ఉండడంలోనే అసలైన విజ్ఞానం ఉంటుంది. వెతికి చూస్తే కావలసినన్ని కొత్త దారులు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాయి అనేది రుక్మిణి ఎంతో వేగంగా అర్థం చేసుకున్న జీవిత సత్యం. అందుకే తాను ఒక పేద రైతు ఇంట పుట్టినా ఆమె ఏ రోజు బాధపడలేదు. కాలానికి అన్నీ తెలుసు. మనం అడిగింది కాదనకుండా ఇచ్చే తీరుతుంది అని తన కష్టం గురించి అడిగిన ప్రతి ఒక్కరికి ఆమె నవ్వుతూ చెప్పేది. ఇలాంటి గొప్ప ఆలోచనలు ఉండడంతో కాలేజ్లో రుక్మిణి అందరికంటే స్పెషల్ అనే ఐడెంటిటీ తెచ్చుకుంది. దీంతో ఎవరికి ఎలాంటి ఐడియా కావాలన్నా రుక్మిణి దగ్గర సలహా తీసుకునేవారు. ఆమె కూడా
తన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సలహాలు ఇస్తూ ఉండేది. ఇక రుక్మిణి సెకండ్ ఇయర్లో ఉండగా ఆమెకి సుభద్ర అనే ఫస్ట్ ఇయర్ అమ్మాయి పరిచయం అయింది. రుక్మిణిలో ఉన్న తెలివితేటలకి సుభద్ర పెద్ద అభిమాని. తనతో ఉంటే ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవచ్చని సుభద్ర అభిప్రాయం. తన అభిప్రాయం రుక్మిణి విషయంలో ఎప్పుడూ వమ్ము కాలేదు. నిత్యం ఉత్సాహంగా ఉంటూ ఏ పని చేసినా అంతే ఉత్సాహంతో చేయడం రుక్మిణికి ఉన్న అలవాటు. అయితే రుక్మిణికి ఎంత గుర్తింపు వచ్చినా కూడా దాన్ని ఆమె మనసుకు ఎక్కించుకోలేదు. దీంతో రుక్మిణి చాలా సింపుల్గా ఉంటూ తన పనేదో తాను చేసుకునేది. రుక్మిణికి సుభద్రకి మధ్య స్నేహం మరింత పెరిగింది. ఆరంభంలో ఒక అభిమానిగా ఉన్న సుభద్ర తర్వాత రుక్మిణికి ఒక మంచి స్నేహితురాలైపోయింది. ఎక్కువ సమయం రుక్మిణి దగ్గరే సుభద్ర గడిపేది. ఇలా వారి ప్రయాణం నడుస్తూ ఉండగానే రుక్మిణిని సుభద్ర తన ఇంట్లో జరిగే ఓ పెళ్లి వేడుకకి ఆహ్వానిస్తుంది. రుక్మిణి రాక కోసం సుభద్ర ఎదురుచూసి ఆమె వచ్చిన తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లి అందరికీ తనని పరిచయం చేస్తుంది. సుభద్రకి 2 అన్నలుంటారు. వారిలో ఒకడు రాజ్ కుమార్ రావు. సుభద్ర తన తండ్రి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కేశవరాజ్ని పరిచయం చేస్తుంది. కేశవరాజ్ పరమ శివభక్తుడు. ఓ రకంగా చెప్పాలంటే శివుడు ఆ కుటుంబానికి కులదైవం. కేశవరాజ్ మరాఠీ సేన పేరుతో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. అతనికి ఒక వర్గం సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక ప్రాంతానికి మాత్రమే కేశవరాజు నాయకత్వం పరిమితమై ఉంటుంది. ఇదిలా ఉంటే ఆ ఇంట్లో జరుగుతున్న సుభద్ర పెద్దన్నయ్య పెళ్లి వేడుక చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఆ పెళ్లిలోనే రుక్మిణి రాజ్ కుమార్ రావు బాగా క్లోజ్ అవుతారు. రాజ్ కుమార్ రావు తండ్రి రాజకీయానికి దూరంగా ఉంటూ చదువుకుంటాడు. అక్కడ రుక్మిణితో మొదలైన రాజ్ కుమార్ పరిచయం తర్వాత కూడా కొనసాగుతుంది. సుభద్ర పేరు పెట్టుకుని రుక్మిణిని కలవడానికి రాజ్ కుమార్ తరచూ వస్తూ ఉండేవాడు. వారి మధ్య సాన్నిహిత్యం, బంధం అలా పెరుగుతూ ఉండేది. తన అన్న రాజ్ కుమార్ రుక్మిణిని ఇష్టపడుతున్నాడు అని సుభద్రకి కూడా అర్థం కావడంతో అతను వచ్చిన ప్రతిసారి రుక్మిణిని రాజ్ కుమార్ని వదిలేసి తాను వెళ్ళిపోయేది. ఇక రుక్మిణి మాటలు రాజ్ కుమార్కి విపరీతంగా నచ్చుతూ ఉండేవి. జీవితంలో అన్ని కష్టాలను చూసిన తర్వాత కూడా ఇంత పాజిటివ్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని ఓ రోజు పార్క్లో రుక్మిణిని రాజ్ కుమార్ అడుగుతాడు. ఆకలి అర్థం కాకపోతే కడుపు నింపుకోవాలనే ప్రయత్నం ఉండదు. అలాగే కష్టాన్ని అనుభవించకుండా ఉంటే సుఖాన్ని పొందాలనే కోరిక పుట్టదు. అందుకే పేదరికాన్ని నేను గౌరవిస్తా. గొప్ప జీవితం బ్రతకాలనే కలలు కనే అవకాశం ఇచ్చినందుకు. అలాగే కష్టాన్ని అభిమానిస్తా. రేపటి నా జీవితంలో కొత్త దారులు వెతుక్కునే అవకాశం ఇచ్చినందుకు. అందుకే నేనిలా ఉంటా అని రుక్మిణి చెప్పిన మాటలకి రాజ్ కుమార్ ఫిదా అయిపోతాడు. నీ ఐడియాలజీ చాలా గొప్పగా ఉంది అని చెప్తాడు. ఇక ఆమె డిగ్రీ చదవడానికి సిటీలో అడుగు పెడుతుంది. అక్కడ తాను చదువుతున్న కాలేజ్లోనే రుక్మిణికి సీటు వచ్చేలా రాజ్ కుమార్ చేస్తాడు. పెద్ద కుటుంబాలకి చెందిన పిల్లలు మాత్రమే చదువుకునే ఆ కాలేజ్లో రాజ్ కుమార్ సాయంతో రుక్మిణి అడుగు పెడుతుంది. ఇక అక్కడ తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆ కాలేజ్లో చదువుకుని వెళ్లిన వారు ఎంతోమంది రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారు. ఆ విషయాలన్నీ కూడా రుక్మిణికి తెలుస్తాయి. ఓ రోజు రాజ్ కుమార్తో కలిసి కాలేజ్ పార్కులో రుక్మిణి వాకింగ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో రుక్మిణి రాజ్ కుమార్ వైపు చూస్తూ, నువ్వు కూడా మీ నాన్న వారసత్వాన్ని తీసుకుని రాజకీయాల్లో అడుగు పెడతావా అని అడుగుతుంది. దానికి రాజ్ కుమార్ ఆమె వైపు చూస్తూ, నాయకత్వం వహించాలనే కోరిక నాకు లేదు. ఏదో హ్యాపీగా నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని
ఓ మంచి ఉద్యోగం చేసుకుంటూ జనానికి దూరంగా బ్రతికేయాలని అనుకుంటున్నా అని చెప్తాడు. దానికి రుక్మిణి ఆశ్చర్యంగా చూస్తూ, వారసత్వం అనేది గొప్ప గౌరవం, దాన్ని మోసే అవకాశం వస్తే సంతోషంగా స్వీకరించాలి, వద్దని దూరంగా పారిపోకూడదు. జనం మధ్యలోకి వెళ్ళి మనం అనే మాట గట్టిగా చెప్తే వాళ్ళంతా గుండెలో పెట్టుకుంటారు. వారికి నిన్ను నాయకుణ్ణి చేస్తారు. అలాంటి నాయకత్వం నీకు వారసత్వంతో వస్తుంది. సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అదొక గొప్ప అవకాశం. అలాంటి అవకాశాన్ని వదులుకుంటానంటున్నావు. సమాజం అంటే నీకు భయం అనుకుంటా, అందుకే జనానికి దూరంగా బతకాలని అనుకుంటున్నావు. అయినా నువ్వు ఎక్కడున్నా నీ చుట్టూ కొంత జనం ఉంటారు. ఆ జనం కూడా సమాజంలో భాగంగానే ఉంటారు. మా కష్టాలు చెప్పుకోవడానికి, వాటిని వినడానికి ఎప్పుడూ ఒకడు ఉండాలి. చరిత్రలు చదివినా, పురాణ గ్రంథాలు చదివినా ఆ ఒక్కడు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. చరిత్రగా ఉన్నంతకాలం వాడిని నాయకుడు అంటారు. యుగాలు మారి పురాణాల్లోకి ఎక్కితే వాడిని దేవుడు అంటున్నారు. ఆ ఒక్కడుగా ఉండే అవకాశం నీకొచ్చినప్పుడు వదిలేసుకుంటా అంటున్నావు. నాకైతే నీదే అమాయకత్వం అనిపిస్తోంది అని రుక్మిణి అన్న మాటలు రాజ్కుమార్ రావు మెదడులోకి చొచ్చుకుపోతాయి. అలాగే అతనికి ఏదో తెలియని ఓ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాంటి అవకాశాన్ని నేనెలా వదిలేసుకోవాలని అనుకుంటున్నా అని ఆలోచిస్తాడు. ఇలా వారి మధ్య ప్రయాణం నడుస్తూ ఉండగానే కాలేజ్లో స్టూడెంట్ ఎలక్షన్స్ వస్తాయి. ఎవరూ ఊహించని విధంగా ఆ ఎన్నికల్లో రాజ్కుమార్ రావు పోటీ చేస్తాడు. అసలు రాజకీయాలకి దూరంగా ఉండే రాజ్కుమార్ పోటీలో నిలబడ్డం ఆ కాలేజీ మొత్తం చర్చనీయాంశంగా మారుతుంది. రుక్మిణి మాత్రం రాజ్కుమార్కి కంగ్రాట్స్ చెప్తుంది. దానికి కారణం తన ఆలోచనలను మార్చుకుని నాయకుడిగా మారడానికి కావలసిన మొదటి అడుగు వేస్తున్నందుకు. ఇక ఆ ఎన్నికల్లో రాజ్కుమార్ని తప్పుకోవాలని తన అపోజిషన్ వర్గం వాళ్ళు బెదిరిస్తారు. ఒకరోజు గ్రౌండ్లో రాజ్కుమార్ ఒంటరిగా ఉన్నప్పుడు తన అపోజిషన్ అయిన పంకజ్ లాల్వాని అక్కడికి వస్తాడు. రుక్మిణి కూడా రాజ్కుమార్తో పాటు ఉంటుంది. పంకజ్ తన గ్యాంగ్ని వేసుకుని రాజ్కుమార్ దగ్గరికి వచ్చి అతన్ని బెదిరిస్తాడు. ఇప్పటి వరకు ఈ కాలేజ్లో పోటీ లేకుండా యునానిమస్గా స్టూడెంట్ లీడర్గా గెలుస్తూ వచ్చాను. ఇప్పుడు నా మీద నువ్వు పోటీ చేస్తున్నావు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీద పోటీ చేస్తావు అని అంటాడు. దానికి రాజ్కుమార్ కూల్గా మాట్లాడుతూ, యునానిమస్గా వచ్చేది గెలుపు కాదు, ఎవరూ దానిని గెలుపు అనరు, కానీ నువ్వు ఆ భ్రమలో ఉన్నావు, దీన్ని బలుపు అంటారు. ఇక నీ మీద పోటీ చేయడానికి ప్రత్యేకంగా ధైర్యం అవసరం లేదు. ఈ కాలేజ్లో స్టూడెంట్ అయితే చాలు. పోటీ ఉంటే ఓడిపోతాననే భయం ఉంటే చెప్పు, ఖచ్చితంగా నీకు ఆ భయాన్ని పరిచయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. నేను ఎలా అయినా గెలవగలను అనే ధైర్యం చెప్పు, దానికి ఓటమిని నేను పరిచయం చేస్తా అని రాజ్కుమార్ అంటాడు. ఇక రాజ్కుమార్ మాటలకి ఎలా రియాక్ట్ కావాలో తెలియక పంకజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ, ఎలక్షన్స్లో తేల్చుకుందాం రా, నీ బలుపు తగ్గడం, నాకు గెలుపు రావడం రెండూ ఒకేసారి జరుగుతాయి అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక పంకజ్ వెళ్ళిపోయాక రాజ్కుమార్ రుక్మిణికి థ్యాంక్స్ చెప్తాడు. నువ్వు గెస్ చేసినట్లుగానే జరిగింది, అయినా ఇలాగే జరుగుతుందని నీకెలా తెలుసు అని రాజ్కుమార్ అడుగుతాడు. దానికి రుక్మిణి నవ్వుతూ, వాడు వచ్చే స్పీడ్ చూసినప్పుడే అర్థమైంది, అందుకే ముందే చెప్పా అంటుంది. ఇదిలా ఉంటే ఇక తర్వాత కాలేజ్లో ఎలక్షన్స్ ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో రాజ్కుమార్ కొత్త పంథాలో కాలేజ్లో అందరినీ ఆకట్టుకునే విధంగా స్పీచ్లు ఇస్తూ ఉంటాడు. ఇక అందరూ రాజ్కుమార్ గురించి చర్చించుకుంటూ ఉంటారు. నిజంగా రాజ్కుమార్లో ఒక ఫ్యూచర్ లీడర్ కనిపిస్తున్నాడని అనుకుంటారు. అలాంటి వాడు ఈ 4 గోడలు దాటి సమాజంలోకి వస్తే ఎంతోమంది జీవితాలు మారతాయి అని కూడా గొప్పగా చెప్పుకుంటారు. ఇక ఆ కాలేజీ ఎన్నికల్లో మెజారిటీ ఓటింగ్తో రాజ్కుమార్ గెలుస్తాడు.
తర్వాత పంకజ్ దగ్గరికి వెళ్తూ, ఓడిపోయానని బాధపడకు, కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకు ఓడిపోయావో తెలుస్తుంది. రేపు అదే నీ గెలుపుకి కొత్త దారి చూపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తాడు. అలా రాజ్ కుమార్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయ్యేసరికి తనని తను పూర్తిగా నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసుకోవడంతో పాటు స్టూడెంట్స్కి ఇచ్చిన హామీలు కూడా పూర్తి చేస్తాడు. తర్వాత సొంత ఊరు వెళ్ళి తండ్రి కేశవ్ రాజ్కి తాను కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు చెప్తాడు. కొడుకు రాజ్ కుమార్ నిర్ణయానికి కేశవ్ రాజ్ సంతోషిస్తాడు. దీంతో మరాఠీ సేన యూత్ లీడర్గా రాజ్ కుమార్ని అనౌన్స్ చేస్తారు. ఇక అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానం రాజ్ కుమార్ మొదలుపెట్టి ప్రజల మధ్యకి వెళ్ళి వారి కష్టాలను తెలుసుకుని వాటికి వీలైనంత వరకు పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా అనతి కాలంలోనే యూత్ లీడర్గా జనాల్లో రాజ్ కుమార్ మంచి గుర్తింపుని సొంతం చేసుకుంటాడు. ఇక ఒకరోజు రుక్మిణిని ఇంటికి తీసుకొచ్చి తండ్రి కేశవ్ రాజ్కి పరిచయం చేస్తాడు. తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్తాడు. కొడుకు ఇష్టాన్ని గౌరవించి రుక్మిణి రాజ్ కుమార్కి ఘనంగా పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత రాజ్ కుమార్ మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిపోతాడు. ఇక రాజ్ కుమార్ రాజకీయ ఉపన్యాసాలన్నీ కూడా రుక్మిణి చూసుకునేది. జనానికి ఏం కావాలో రుక్మిణికి బాగా తెలుసు కాబట్టి ఆ ఉపన్యాసాలలో వాటిని ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉండేది. మరాఠీ అంటే మట్టి కాదు, మన శక్తి. మరాఠీ గడ్డపై సేన పుట్టింది. మహారాష్ట్రలో పుట్టిన ప్రతి మనిషి కోసం ఇంతవరకు మనల్ని పరిపాలించిన హస్తానికి ఆశీర్వదించడం ఒక్కటే. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి మరాఠీలు ఏమైనా వారికి సేవకులే. మట్టి మనుషులం అందరం. కష్టాన్ని నమ్ముకున్నాం. అండగా ఉండి నడవాల్సిన వారు కనిపించకుండా ఆశీర్వాదం ఇస్తున్నారు. దాంతో మన జీవితాల్లో మార్పు రాదు. ఆ మార్పు రావాలంటే మనమే పాలకులం కావాలి. మనమే ఈ మరాఠీ రాజ్యానికి సైన్యం కావాలి. మనల్ని మనం ఈ దేశానికి పరిచయం చేసుకోవాలి అంటూ రాజ్ కుమార్ చెప్పే మాటలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. దీంతో రాష్ట్రం మొత్తం మీద ఉన్న మరాఠీలు రాజ్ కుమార్కి అండగా ఉంటూ అతని వెంట నడవడం మొదలుపెట్టారు. రాజ్ కుమార్ తండ్రి కేశవ్ రాజ్ అనారోగ్యంతో మరణించడంతో మరాఠీ సేన పూర్తి బాధ్యతల్ని రాజ్ కుమార్ తీసుకుంటాడు. రాజ్ కుమార్ పార్టీ కార్యక్రమాల గురించి అన్ని విషయాలు రుక్మిణితో చర్చించి నిర్ణయం తీసుకునేవాడు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తాయి. రాష్ట్రంలో మరాఠీ సేన ప్రాబల్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక మరాఠీ సేన నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకి సంబంధించిన అన్ని బాధ్యతల్ని రుక్మిణి చూసుకుంటుంది. అయితే అవన్నీ పరోక్షంగా మాత్రమే. ఎమ్మెల్యేని ఎంపిక చేసేటప్పుడు ఎలాంటి ప్రాతిపదిక మీద అభ్యర్థిని ఖరారు చేయాలి అనే విషయాన్ని రుక్మిణి రాజ్ కుమార్కి చెప్తూ ఉండేది. వాటిని అతను అమలు చేస్తూ ఉండేవాడు. మరాఠీ సేన ప్రభావం ఇప్పుడు రాష్ట్రంలో చాలా బలంగా ఉంది. అన్ని పార్టీల నుంచి మన పార్టీలోకి వలసలు వచ్చాయి. అవసరానికి కండువా వేసుకునేవాడు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో దాన్ని మార్చేస్తాడు. మరాఠీ సేనకి బలం, బలగం కార్యకర్తలు. మన కోసం పనిచేసేవాడికి టికెట్ ఇస్తే మన వెంట నడుస్తాడు. తన కోసం పనిచేసేవాడికి టికెట్ వస్తే అవసరం తీరిపోయాక జెండా, కండువా మార్చేస్తాడు అని రుక్మిణి చెప్పిన మాటల్ని రాజ్ కుమార్ అర్థం చేసుకుని మరాఠీ సేన నుంచి మెజారిటీ సీట్లు సుదీర్ఘ కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఇస్తాడు. టిక్కెట్లు ఆశించి పార్టీలోకి వచ్చిన వారు మీడియా ముందుకొచ్చి రాజ్ కుమార్ మీద విమర్శలు చేస్తారు. దానికి రుక్మిణి సలహాతో రాజ్ కుమార్ పబ్లిక్ మీటింగ్ పెట్టి వాళ్ళంతా ఏమి ఆశించి వచ్చారో ప్రజలందరికీ తెలుసు. ఆశించింది దొరక్కపోతే అసంతృప్తి ఉంటుంది. మొన్నటి వరకు అక్కడ ఉండి ఉన్నపళంగా అధికారం ఇచ్చిన పార్టీని వదిలేసి నా దగ్గరికి వచ్చారంటే రేపు నన్ను వదిలేరని గ్యారంటీ లేదు కదా. అలాంటి వారికి టికెట్లు ఇవ్వడానికి మరాఠీ సేన సిద్ధంగా లేదు. తన ఉనికి కోసం కాకుండా
మరాఠీ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టడానికి పనిచేసే నాయకులకి మాత్రమే టికెట్లు దక్కాయి. మరి వారిని మీరందరూ ప్రోత్సహించి అసెంబ్లీకి పంపిస్తే మీ గళం అక్కడ వినిపిస్తుంది. లేదంటే ఎప్పటిలాగే మరాఠీ గొంతు మరికొన్నేళ్లు మూగపోతుంది. అధికారం మీకు దక్కాలంటే మరాఠీ సేనని గెలిపించే బాధ్యతని మీరే తీసుకోవాలి అని రాజ్కుమార్ ఇచ్చిన పబ్లిక్ స్పీచ్కి జనం నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఇక రాజ్కుమార్ స్పీచ్ సోషల్ మీడియాలో మరాఠీ రాష్ట్రం మొత్తం వైరల్గా మారుతుంది. దీంతో మరాఠీ ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. ఇక ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా భారీ ఓటింగ్ జరుగుతుంది. ప్రజలందరూ పోలింగ్ బూతుల వైపు క్యూ కడతారు. ఆ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో మరాఠీ సేన గెలుస్తుంది. అత్యధిక సీట్లు సొంతం చేసుకున్న పార్టీగా నిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మరాఠీ ప్రజలు సంబరాలు చేసుకుంటారు. అందరూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొంటారు. రాజ్కుమార్ రావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆ ఆడిటోరియంలో ముందు వరుసలో రుక్మిణి తన కొడుకు ఆదిత్యరాజ్తో కూర్చుని అతనికి రాజ్కుమార్ చేస్తున్న ప్రమాణ స్వీకారం దృశ్యం చూపిస్తుంది. రుక్మిణి ఒళ్ళో కూర్చున్న ఆదిత్య తన తల్లివైపు చూస్తూ, అమ్మా, అక్కడ నాన్న ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. దానికి రుక్మిణి కొడుకు వైపు చూస్తూ, మీ నాన్న తనని గెలిపించిన ప్రజలకి మీ నాన్న మాటిస్తున్నాడు అని అంటుంది. దానికి ఆదిత్య మళ్లీ కలగచేసుకుని, ఏం మాటిస్తున్నాడమ్మా అని అడుగుతాడు. కోట్లాది మంది అభిమానించే నాయకుడిగా, చరిత్రలో గుర్తుండిపోయే చక్రవర్తిగా, మరో యుగంలో ఈ ప్రపంచానికి దేవుడిగా ఉండేందుకు తనకి మీరందరూ ఇచ్చిన ఈ గౌరవాన్ని వినియోగించుకుంటాను అని మాటిచ్చారు అని రుక్మిణి చెప్తుంది. అయితే నాన్న తర్వాత నేను కూడా ఇలాగే జనమందరికీ నాయకుడినవుతానమ్మా అని ఆదిత్య చెప్తాడు. దానికి రుక్మిణి నవ్వుతూ, తప్పకుండా అవు నాన్న, నీ వెనుక ఈ అమ్మ ఉంటుంది కదా, నాయకుడు అవుతావులే అని అంటుంది. రాజ్కుమార్ ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన తర్వాత భార్య రుక్మిణి వైపు చూస్తాడు. ఆమెకి నమస్కారం చేస్తాడు. రుక్మిణి కూడా భర్త వైపు చూస్తూ నవ్వుతుంది. అలా మరాఠా సేనని భార్య రుక్మిణి సహకారంతో రాజ్కుమార్ నాయకుడు అనిపించుకోవడంతో ప్రజలందరూ అతనికి అధికారం ఇచ్చి రాజుగా పట్టం కట్టారు. నాయకుడు అంటే తెలియని స్థాయి నుంచి ప్రజలతో గొప్ప నాయకుడు అనిపించుకునే స్థాయికి రాజ్కుమార్ ఎదిగాడు. అతని ప్రయాణంలో భార్య స్థానంలో ఉన్న రుక్మిణి అతని ఆలోచనలని ఎంతో గొప్పగా మార్చింది. అతని ప్రయాణాన్ని, అతని ఆలోచనలని పూర్తిగా మార్చేసింది. రుక్మిణి చెప్పిన ప్రతి మాట రాజ్కుమార్ జీవితంలో ఒక వేద మంత్రంలా పనిచేసింది. తనని తాను సమాజానికి గొప్పగా పరిచయం చేసుకోవడానికి ఆ మాటలే దారులేశాయి. మాట గొప్పగా ఉంటే ఈ ప్రపంచం మనల్ని గొప్పగా సమాజానికి పరిచయం చేస్తుంది అనే విషయం రాజ్కుమార్ అర్థం చేసుకున్నాడు. రుక్మిణి లాంటి అమ్మాయిలు ఈ ప్రపంచానికి పరిచయం కాకపోవచ్చు, కానీ తనని నమ్మిన మగాడి విజయానికి కావలసిన గొప్ప అవకాశాలని సృష్టిస్తుంది. అడుగు బయట పెట్టకుండానే సమాజాన్ని చదివేసి దానిని తనని నమ్మిన మగాడికి చెప్పే ప్రయత్నం చేస్తుంది. వారి మాటలు విన్నవారు చక్రవర్తులుగా మారతారు. ఆడవాళ్ళకేం తెలుసులే ఈ సమాజం గురించి అని తేలిగ్గా తీసుకుంటే ఉద్ధరించేదేమీ ఉండదు. అందుకే ఆడవాళ్ళని ఎప్పుడూ గౌరవించాలి. మన ప్రయాణంలో వారి సలహాలు, సూచనలు ఖచ్చితంగా స్వీకరించాలి. ఒక కూతురు తండ్రికి ఇచ్చిన సలహా గొప్పదే, ఒక భార్య భర్తకి ఇచ్చే సలహా గొప్పదే, ఒక తల్లి కొడుక్కి ఇచ్చే సలహా కూడా గొప్పదే. అయితే ఆ సలహాని సరైన విధంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే సమాజాన్ని ఉద్ధరించగలం అని అమ్మ అనసూయ కొడుక్కి ఆడవాళ్ల గొప్పతనం గురించి చెప్తూ ఉంటుంది. శక్తివంతమైన కథ చెప్పిన అమ్మకు ధన్యవాదాలు చెప్పి కుమారుడు నిద్రలోకి జారుకుంటాడు. మీరు కూడా ఇప్పుడు ప్రశాంతంగా నిద్రలోకి జారుకోండి.